గోల్డ్ రేట్స్ ఎలా పెరుగుతున్నాయో చూసారు కదా. ఇప్పుడు ఫిజికల్ గా గోల్డ్ కొనాలంటే ఒక 10,000 లేకపోతే కనీసం ఒక 2-3 వేలైనా పట్టుకొని ఒక షాప్ కి వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా డిజిటల్ గోల్డ్ లో 10 రూపాయల నుంచే గోల్డ్ కొనొచ్చు. మీకు తెలుసా? అవును, నేను డైలీ 35 రూపీస్ గోల్డ్ కొంటూ ఇప్పటి వరకు 12,500 రూపాయల గోల్డ్ ని కొనగలిగాను. అంటే ఆల్మోస్ట్ 2 గ్రాముల గోల్డ్ నేను కొన్నానన్నట్టు. అదేంటంటే నాకు పెద్ద బర్డెన్ పడకుండా డైలీ 35 రూపీస్ గోల్డ్ కొనుక్కుంటూ ఇప్పుడు 2 గ్రామ్స్ వరకు వచ్చిందనమాట. సో మీరు కావాలంటే 10 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు డిజిటల్ గోల్డ్ అంటే ఏంటిది, అది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్తే దోస్తో, వెల్కమ్ టు చింటూ వీడియోస్. నా పేరు దీకర్ రాజు. మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటాయి కదా, ఎవరన్నా మనకు డబ్బులు పంపించిండ్రు అనుకోండి, ఆ బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అవుతా ఉంటాయి. సో అట్లనే ఈ గోల్డ్ కి వ్యాలెట్స్ ఉంటాయి, గోల్డ్ వ్యాలెట్స్ అంటాం. ఇవి మన యూపీఐ యాప్స్ ఉన్నాయి కదా, పేటిఎం, గూగుల్ పే లాంటి యాప్స్ లో ఉంటుంది. అంతేకాకుండా గోల్డ్ కోసమే సపరేట్ గా ఒక జార్ అనే అప్లికేషన్ ఉంది. ఆ జార్ అప్లికేషన్ లో కూడా మనం గోల్డ్ కొనుక్కోవచ్చు. డిజిటల్ గోల్డ్ కొనడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చిన్న అమౌంట్స్ అండి. మనం 10 రూపాయల దగ్గర నుంచి కూడా మనం ఈ గోల్డ్ కొనడం స్టార్ట్ చేయొచ్చు, ఎంతవరకైనా కొనొచ్చు. ఇంకొకటి టైం సేవింగ్ అండి. మనము ఫిజికల్ గోల్డ్ కొనాలంటే ఏదో షాప్ కి వెళ్ళాలి, దానికి కొంచెం టైం కేటాయించి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వస్తుంది కదా. దీనికి అవసరం లేదు, జస్ట్ ఒక బై అనే క్లిక్ తోటి మనం ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ గోల్డ్ డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, టైం చాలా సేవ్ అవుతుంది. థర్డ్ది ప్యూరిటీ అండ్ ట్రస్ట్. మనం బయట గోల్డ్ కొనడానికి వెళ్తే అక్కడ ప్యూరిటీ ఇష్యూస్ ఉండొచ్చు. అంటే ఆ గోల్డ్ కొంచెం అంత ప్యూర్ ఉంటదా అన్న నమ్మకం ఉండదు, ప్లస్ కొంచెం కల్తీ అయ్యే అవకాశం ఉంటది అన్నట్టు. కానీ ఇందులో వాళ్ళు ముందుగానే చెప్తారు 24 క్యారెట్ గోల్డ్ 99.99% ప్యూర్ గోల్డ్ అని. సో మనం కొన్నా గానీ అదే గోల్డ్ కొంటాం, అమ్మినా గానీ అదే గోల్డ్ అమ్ముతాం అన్నమాట. సో ఇందులో మనకు ప్యూరిటీ ఇష్యూస్ ఏం రావు. ట్రస్ట్ అంటే మనకు గూగుల్ పే తెలుసు కదా, గూగుల్ పే, పేటిఎం అండ్ జార్, ఇలా ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. 100% సేఫ్ అన్నమాట ఇవి. మొన్న పేటిఎం ఇష్యూ చూసారు కదా, అది ఒకవేళ బ్యాంక్ అకౌంట్ దాన్ని రద్దయినా కానీ మన డబ్బులు మనకు తీసుకునే ఆప్షన్ కొంత టైం వరకు ఇచ్చారు. అలా ఉంటాయి కానీ మన గోల్డ్ కి ఎలాంటి డోకా ఉండదు. అండ్ ఇంకొకటి డెలివరీ అండి. సో డైలీ మనం 10 రూపాయలు పెట్టి గోల్డ్ కొంటుంటే ఒక 1 ఇయర్ కి ఒక 1 గ్రామ్ గోల్డ్ అయింది అనుకుందాం. అలా అయితే ఆ 1 గ్రామ్ గోల్డ్ ని మనం ఇంటికి డెలివరీ పెట్టుకోవచ్చు. గోల్డ్ కాయిన్ రూపంలో అది మన ఇంటికి డెలివరీ పెట్టుకోవచ్చు, వస్తుంది. ఆ ఫెసిలిటీ కూడా ఈ డిజిటల్ గోల్డ్ లో ఉంటది. అండ్ ఇంకొకటి లిక్విడిటీ అండి. అంటే మనము మన దగ్గర ఉన్న గోల్డ్ మనకు డబ్బులు అవసరం ఉన్నాయి అనుకోండి, ఒక చైన్ ఉంది అనుకుందాం, దాన్ని అమ్మాలంటే తిరిగి దానికి ప్యూరిటీ టెస్ట్లు చేస్తారు, లాస్ట్ కు ఏదో ఒక రేట్ చెప్తారు, అలా ఉంటాయి. బట్ ఈ గోల్డ్ అలా ఉంటుంది కదా, జస్ట్ మళ్ళీ 1 క్లిక్ సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సెల్ అని కొట్టేస్తే మన గోల్డ్ సెల్ అయిపోయి డబ్బులు మన అకౌంట్ లోకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను పేటిఎం, గూగుల్ పే, జార్ అప్లికేషన్లలో ఎలా గోల్డ్ కొనొచ్చు అనేది మీకు చూపిస్తాను. చూడండి, మనం పేటిఎం చూద్దాం. పేటిఎం ఓపెన్ చేయగానే పైన సెర్చ్ ఉంటుంది. ఆ సెర్చ్ లో గోల్డ్ అని కొట్టండి. గోల్డ్ అని కొట్టగానే పేటిఎం గోల్డ్ అని వస్తుంది. ఆ పేటిఎం గోల్డ్ ని పిక్ చేయండి. గోల్డ్ పిక్ చేయగానే అక్కడ గోల్డ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఆ బ్యాలెన్స్ 2,363 రూపాయలు ఉంది అక్కడ. అది 18% గ్రో అయింది అన్నట్టు. 18.89% గ్రో అయింది నేను పెట్టిన అమౌంట్ కి. సో ఆ బ్యాలెన్స్ పైన పిక్ చేస్తే ఇక్కడ నేను టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చూపెడుతుంది. అంటే నేను మొత్తం ఇప్పటి వరకు కొన్న గోల్డ్ 1,988 రూపాయల గోల్డ్ కొన్నాను. అది నాకు తర్వాత గోల్డ్ ప్రైసెస్ పెరిగినప్పుడు నాకు 2,363 రూపాయలు అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ పక్కకు గోల్డ్ బ్యాలెన్స్ అని ఉంది కదా, నా గోల్డ్ బ్యాలెన్స్ అంత ఉంది అన్నట్టు 0.3294 గ్రామ్స్. అంటే 1 గ్రామ్ లో 3వ వంతు నా దగ్గర గోల్డ్ ఉందన్నమాట. దాని కింద చూసినట్టయితే 3 ఆప్షన్స్ ఉంటాయి. సెల్ గోల్డ్ అని. ఆ సెల్ గోల్డ్ అంటే మనము గోల్డ్ సెల్ చేసేయచ్చు. డైరెక్ట్ ప్రొసీడ్ టు సెల్ అని కొట్టేసి ఇక్కడ ఉన్న గోల్డ్ ని నేను 2,362 రూపాయలు ఉంది కొట్టేసి నా బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు తెప్పించుకోవచ్చు. తర్వాత గెట్ డెలివరీ ఉంది. మీకు చెప్పాను కదా గోల్డ్ కాయిన్స్ ఉంటాయని. ఆ గోల్డ్ కాయిన్స్ ని మనం డెలివరీ చేసుకోవచ్చు. ఒక 1 గ్రామ్ అలా అయిన తర్వాత గోల్డ్ కాయిన్ డెలివరీ చేసుకోవచ్చు. అది కాకుండా వ్యూ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఆ వ్యూ ట్రాన్సాక్షన్స్ లో మనం ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు ఎంతెంత గోల్డ్ కొన్నాము అనేది చూపిస్తుంది అన్నమాట. ఇవన్నీ నేను ఎప్పుడో కొన్నాయి. 100 రూపీస్, 13 రూపీస్, 51 రూపీస్, 20 రూపీస్, ఇవన్నీ నేను కొన్నాయి అన్నట్టు. ఎప్పుడు 2020లో 2022లో కొన్నాయి. దాని కింద చూసినట్టయితే బై 1 టైం అని ఉంది కదా, అక్కడ అమౌంట్ ఎంటర్ చేసి మనం ఎంత గోల్డ్ కావాలంటే అంత గోల్డ్ కొనుక్కోవచ్చు. దాని పక్కన స్టార్ట్ ఎస్ఐపి ఉంది కదా. ఎస్ఐపి అంటే మీకు అందరికీ తెలుసు, స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నట్టు. అది పిక్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడ మనం ఒక 10 రూపాయలు పెట్టుకోండి. 10 రూపాయలు పెట్టి గోల్డ్ కొనాలంటే కొనుక్కోవచ్చు. కింద ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, మంత్లీ అండ్ వీక్లీ అని ఉంది. మంత్లీ పెట్టుకొని ఏదో ఒక డేట్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ ఆ డేట్ రోజు మనం ఇక్కడ ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తాము, ఇక్కడ 10 రూపాయలు చేసాం కదా, ఎవ్రీ మంత్ 10 రూపాయలు కట్ అవుతాయి.
లేకపోతే వీక్లీ పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు నేను సాటర్డే చేస్తున్నాను కాబట్టి ఎవ్రీ సాటర్డే మనకి ఈ 10 రూపాయల గోల్డ్ అనేది కొంటూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఇది పేటిఎం అప్లికేషన్ గురించి. సో నెక్స్ట్ మనం గూగుల్ పేలో ఎలా గోల్డ్ కొనాలి అనేది చూద్దాము. సో గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ లో గోల్డ్ అని కొట్టండి. అందులో గోల్డ్ లాకర్ అని వస్తుంది. ఆ గోల్డ్ లాకర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన చాట్ లాగా మన హిస్టరీ వస్తుంది. మనం ఎప్పుడెప్పుడు ఎంతెంత గోల్డ్ కొన్నాము అనే హిస్టరీ వస్తుంది. సో పైన మనం చూసినట్టయితే గోల్డ్ లాకర్ అని ఉంది కదా, దాని కింద నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ గోల్డ్ ఎంత ఉంది అనేది అక్కడ చూపిస్తుంది. 129.6 మిల్లీగ్రామ్స్ ఉంది. అంటే ఒక 1 గ్రామ్ లో 10% అన్నట్టు. ఇందులో ఎలాంటివి ఉండవు, ఎస్ఐపి ఇలాంటి డైలీ ఇన్వెస్ట్మెంట్స్, మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివి ఉండవు. ఎప్పుడు గోల్డ్ కొందామన్నా ఓపెన్ చేసి ఇక్కడ బై కొట్టి కొనాల్సిందే. సో ఇక్కడ మన కింద ఆప్షన్స్ చూస్తే బై, సెల్, డెలివరీ ఉంది. ఈ మూడింటి గురించి మీకు తెలుసు. బై అంటే మనము గోల్డ్ కొనొచ్చు, సెల్ అంటే గోల్డ్ అమ్మేయచ్చు, అండ్ డెలివరీ అంటే మన దగ్గర ఆల్రెడీ గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ ని మనం ఇంటికి డెలివరీ పెట్టుకోవచ్చు. సో ఈ జీపేలో ఎస్ఐపి లాంటి ఫీచర్స్ ఏమీ లేవు. సో నెక్స్ట్ నేను ఇన్వెస్ట్ చేసిన జార్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. సో గైస్, నేను జార్ అప్లికేషన్ గురించి మీకు మొత్తం చూపిద్దామని చెప్పేసి చాలా ట్రై చేశాను. బట్ ఆ సెక్యూరిటీ రీజన్స్ వల్ల స్క్రీన్ రికార్డ్ అవ్వట్లేదు అండ్ స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవడానికి లేదు. సో నేను అందుకే మీకు చూపెట్టలేకపోతున్నాను. వేరే ఫోన్ తోటి తీసిన కొన్ని స్క్రీన్ షాట్స్, అంటే నా అప్లికేషన్ వేరే మొబైల్ తోటి తీసిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఆ స్క్రీన్ షాట్స్ మీకు చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ జార్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే అది లోన్స్లో ఉంటుందండి. ఇందులో చాలా సర్వీసెస్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన 11% ఇంట్రెస్ట్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ నేను ఓన్లీ గోల్డ్ గురించి మాట్లాడుతున్నాను. హోమ్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి 12,516 రూపీస్ గోల్డ్ ఉంది నా దగ్గర. గోల్డ్ బ్యాలెన్స్ చూస్తే 1.8325 గ్రామ్స్ గోల్డ్ ఉంది. ఇక్కడ విత్డ్రా బటన్ ఉంది కదా, విత్డ్రా బటన్ కొట్టేస్తే అక్కడ 3 ఆప్షన్స్ వస్తున్నాయి. గోల్డ్ కాయిన్, జ్యువెలరీ, బ్యాంక్ అకౌంట్ అని. గోల్డ్ కాయిన్ అంటే మనకు తెలిసిందే కదా, గోల్డ్ కాయిన్ అంటే మన ఇంటికి గోల్డ్ కాయిన్ ఆర్డర్ పెట్టచ్చు. జ్యువెలరీ అంటే ఇందులో కొన్ని చైన్స్, రింగ్స్, చెవి కమ్మలు ఇట్లా ఉంటాయి, అవన్నీ కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ అంటే మనం డైరెక్ట్గా గోల్డ్ సెల్ చేసేసి మన అకౌంట్లో బ్యాలెన్స్ వచ్చేలా చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ఇన్ గోల్డ్ అని ఉంది కదా, అది ప్రెస్ చేస్తే ఏంటంటే మనం గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇక్కడ 1000 రూపీస్ అని ఉంది కదా, అక్కడ మనం ఎంత అంటే అంత అమౌంట్ ఇచ్చి 10 రూపీస్ నుంచి కూడా మనము గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇక్కడ కింద ట్రాన్సాక్షన్స్ అని ఉంది కదా, ఆ ట్రాన్సాక్షన్స్ పిక్ చేసినట్టయితే మనము ఎప్పుడెప్పుడు ఎంతెంత గోల్డ్ కొన్నాము అనే డీటెయిల్స్ ఉంటాయి. నా అన్ని 35 రూపీసే ఉంటాయి, ఎందుకంటే నేను డైలీ 35 రూపీస్ ఆటోమేటిక్ పేమెంట్ పెట్టాను అనమాట. సో ఆటోమేటిక్గా అది డైలీ 35 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ పైన విన్నింగ్స్ అని ఉంది కదండి, ఆ విన్నింగ్స్ పిక్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని అమౌంట్స్ చూపిస్తాయి. ఇవేంటంటే జార్లో అప్పుడప్పుడు ఆఫర్స్ పెడతాడండి. 50 రూపీస్ది కొంటే 1 రూపీ గోల్డ్ ఫ్రీ, 100 రూపీస్ కొంటే 5 రూపీస్ గోల్డ్ ఫ్రీ అని. ఆ ఎక్స్ట్రా ఫ్రీ వచ్చిన గోల్డ్ అమౌంట్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ పక్కన అకౌంట్ అని ఉంటుందండి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పైన ప్రొఫైల్ అండ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఈ సెట్టింగ్స్లో ఉన్న డీటెయిల్స్ చూడండి ఒకసారి. డైలీ సేవింగ్స్, వీక్లీ సేవింగ్స్, మంత్లీ సేవింగ్స్, రౌండ్ ఆఫ్స్ అని ఉంటుంది. సో ఈ వీక్లీ, మంత్లీ అనేది మనం పేటిఎంలో కూడా చూసాము. డైలీ అనేది ఇందులో ఉంటుంది. డైలీ మనము అమౌంట్ కట్టేలా ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ రౌండ్ ఆఫ్స్ అని ఉంది కదా, ఆ రౌండ్ ఆఫ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. మనం పెట్టే స్పెండ్స్ని రౌండ్ ఆఫ్ చేసేసి ఇది గోల్డ్ కొనేస్తుంది అనమాట. సో చూడండి, మనం సపోజ్ ఒక షాప్కి వెళ్ళి ఒక టీ తాగామనుకోండి, టీ 12 రూపీస్ అనుకోండి. ఆ 12 రూపీస్ మనం స్కాన్ చేసి వాళ్ళకి డబ్బులు కొట్టేస్తాం. కొట్టేస్తే దాని రౌండ్ ఫిగర్ ఎంత? 20 రూపీస్. అంటే 12 రూపీస్ టీ ఛార్జ్ ప్లస్ 8 రూపీస్ ఏమో, 8 రూపీస్ కలిపితే 20 రూపీస్ అవుతుంది. ఆ 8 రూపీస్ ని ఈ జార్ అప్లికేషన్ తీసుకొని గోల్డ్ కొనేస్తుంది, 8 రూపీస్ గోల్డ్. అలా మనం డైలీ ఎన్ని స్పెండ్స్ చేసినా గానీ, యూపీఐ మనం స్కాన్ చేసి కొట్టడం ఒకటే కాదు, మన క్రెడిట్ కార్డ్ నుంచి స్పెండ్ చేసినా గానీ, ఫాస్ట్ ట్యాగ్ లో డబ్బులు కట్టైనా గానీ, ఏదైనా సరే మన ఫోన్ కి డబ్బులు కట్టైనట్టు మెసేజ్ వస్తే ఆ డబ్బులని రౌండ్ ఫిగర్ చేసేసి ఆ మిగతా అమౌంట్ ని ఇది గోల్డ్ కొనేస్తుంది అనమాట. సో ఇది ఒకటి మంచి ఫీచర్. నేను ఆ ఫీచర్ ఎందుకు యాక్టివ్ చేసుకోలేదు అంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను డెసిమెల్ అని చెప్పేసి. ఇదేమో ఆ రౌండ్ ఆఫ్ చేసిన అమౌంట్ ని గోల్డ్ కొంటది కదా, అదే డెసిమెల్ అప్లికేషన్ లో మనకు 10% పర్ యానం చొప్పున డైలీ మనకి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది నాకు బెటర్ అనిపించింది. నేను అందుకే రౌండ్ ఆఫ్స్ అందులో పెట్టుకున్నాను, డైలీ గోల్డ్ కొనే ఆప్షన్ మాత్రం ఇందులో పెట్టుకున్నాను. ఒకవేళ మీరు కూడా డైలీ ఇలా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా చేసుకోండి. దాని ద్వారా నాకు కొంచెం హెల్ప్ అవుతుంది, నా ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే చింటూ వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.